ఓకే వెల్ హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ సబ్జెక్ట్ ఏం చూసాం, ఐ అండ్ ఈసీ చూసాం కదా. ఇప్పుడు ఈఎస్ అండ్ పీపీ చూద్దామండి. ఈఎస్ అండ్ పీపీ అంటే ఎనర్జీ సోర్స్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. ఓకేనా? సో ఈఎస్ అండ్ పీపీ అంటే ఏంటి? ఎనర్జీ సోర్స్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. ఇందులో ఏం చూస్తామంటే మేజర్గాను పవర్ అనేది, ఇక్కడ మనం పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అని చెప్పుకున్నాం కదా. సో పవర్ అనేది మనకి ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఓకేనా? ఆ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి రిసోర్సెస్ ఏమున్నాయో, అదే ఎనర్జీ సోర్సెస్ ఏమున్నాయో ఇందులో చూద్దాం. ఓకేనా? ఈ పవర్ అనేది మనం మేజర్గా దేనికోసం యూస్ చేస్తున్నాం? మన బేసిక్ నీడ్స్కి, అదే మన హోమ్ యూటిలిటీస్కి, అలాగే మన ఇప్పుడు దేనికైనా సరే పవర్ లేనిది మనం ఏం చేయలేం కదా. సో మనం ఈ పవర్ యూస్ అయ్యింది ఎక్కడ అనేది ఏం చెప్పలేము. సో పవర్ అన్ని దగ్గరలో యూస్ చేస్తున్నారు. సో ఈ ఈఎస్ అండ్ పీపీలో ఏం చేస్తారంటే పవర్ని మనం ఏ విధాలుగా ప్రొడ్యూస్ చేయొచ్చో చూస్తాం. ఓకేనా? మేజర్గా వచ్చేసండి 2 టైప్స్లో మనకి పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. అంటే టైప్స్లో అంటే మనకి రిసోర్సెస్ 2 టైప్స్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వెన్షనల్ రిసోర్సెస్, అలాగే రెన్యూవల్ రిసోర్సెస్. ఓకేనా? సో కన్వెన్షనల్ రిసోర్సెస్, రెన్యూవల్ రిసోర్సెస్. కన్వెన్షనల్ అంటే ఏంటంటే ఇవి అయిపోతాయి అన్నమాట. వాడేస్తే ఒక 10 ఇయర్స్, 100 ఇయర్స్, 200 ఇయర్స్ వచ్చి తర్వాత కంప్లీట్గా అయిపోతాయి అన్నమాట. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. రెన్యూవల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఇవి మనకి మనం ఎంత వాడుతున్న కొద్దీ అంతే మొత్తంలోని మనకి ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. అంటే లైక్ ఈ కన్వెన్షనల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. అంటే పెట్రోలు, క్రూడ్ ఆయిల్, అలాగే క్రూడ్ ఆయిల్లోనికే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ క్రూడ్ ఆయిల్లోనికి వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్, అలాగే దీంతో పాటుగా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ 2. ఓకేనా? వీటన్నిటిని కలిపి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. ఓకేనా? ఇవన్నిటిని కలిపి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారే తర్వాత విషయం. ఇవన్నీ కూడాను మనకి కన్వెన్షనల్లోకి వస్తాయి అన్నమాట. సో కన్వెన్షనల్ అంటే ఏంటంటే మనం ఎక్కువగా యూటిలైజ్ చేసినట్టయితే మనకి రిసోర్సెస్ అనేవి అయిపోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఈ ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ అన్ని దేశాలు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నావో అన్ని దేశాల్లో కూడాను అవి ఏమంటారు, ఇంకిపోయే స్టేట్కి వస్తాయి అన్నమాట. సో మనకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కావాలి. మన ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది కావాలి. సో ఆ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటంటే రెన్యూవల్ ఎనర్జీ రిసోర్సెస్. రెన్యూవల్ ఎనర్జీ అంటే ఏంటంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. రెన్యూవల్ మీన్స్ అంటే మీరు ఎంతైతే వాడతారో దానికి తగ్గట్టుగానే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్కువ వాళ్ళేం ఆ రెన్యూవల్ రిసోర్సెస్ని. లైక్ ఇందులోకి వచ్చేటప్పటికి ఏముంటాయంటే సోలారు, విండ్, ఓకేనా, బయోగ్యాసు, బయోమాస్, ఓకేనా, నెక్స్ట్ జియోథర్మల్, టైడల్ ఇవన్నీ కూడా మనకి రెన్యూవల్ రిసోర్సెస్లోకి వస్తాయి. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే కన్వెన్షనల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే అయిపోయేవి. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 2040 కల్లా ఆ రిసోర్సెస్ అనేవి కంప్లీట్గా అయిపోతాయి అన్నమాట. రెన్యూవల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మనకి ఏదైతే అట్మాస్ఫియర్ నుంచి, ఇవి కూడా అట్మాస్ఫియర్ నుంచి వస్తున్నాయి. సో ఏవైతే మనకి రెన్యూవల్ అంటే రీస్టోర్ అవుతాయో వాటిని మనం రెన్యూవల్ రిసోర్సెస్ అంటాము. దానికి వచ్చేటప్పటికి సోలార్, విండ్, బయోగ్యాస్, టైడల్ ఇవన్నీ కూడాను రెన్యూవల్ రిసోర్సెస్లోకి వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి కన్వెన్షనల్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మనకి ఇప్పుడు మన పెట్రోల్ కార్స్, డీజిల్ కార్స్ ఏం చేస్తాయంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాటిని రిలీజ్ చేస్తాయి. సో అవి వెరీ డేంజరస్ టు అట్మాస్ఫియర్ అనమాట. అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్కి రీజన్ అవుతాయి అన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నారంటే మన పొల్యూషన్ తగ్గించడం కోసం ఏం చేస్తారంటే చాలా కంట్రీస్ రెన్యూవల్ రిసోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఆల్రెడీ చాలా కంట్రీస్లో డెవలప్ అయ్యింది మంచిగాను. కానీ ఇప్పుడు చాలా కంట్రీస్ ఇప్పుడు రియలైజ్ అయ్యి రెన్యూవల్ రిసోర్సెస్ని డెవలప్ చేస్తున్నాయి. సో ఆ రెన్యూవల్ రిసోర్స్కి వచ్చేటప్పటికి సోలార్, విండ్, బయోగ్యాస్, బయోమాస్, నెక్స్ట్ టైడల్, జియోథర్మల్ ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే మనకి ఇవేవైతే ఉన్నాయో ఈ పవర్స్, సో ఆ పవర్స్ యూజ్ చేసి ఈ ఎనర్జీస్ యూజ్ చేసి మనం ఎలాగ పవర్ తయారు చేయాలో ఈ ఈఎస్ అండ్ పీపీ మనకి చెప్తుంది అనమాట. ఓకేనా? సో
నెక్స్ట్ వన్ వచ్చేసి రెన్యువల్ రిసోర్సెస్. ఈ రెన్యువల్ రిసోర్సెస్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు, కాకపోతే ఏంటంటే ఈ రెన్యువల్ రిసోర్సెస్ అనేది వెదర్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎందుకంటే సోలారు మనకి రైనీ సీజన్లోని, నెక్స్ట్ వింటర్ సీజన్లో ఉంటుంది, సమ్మర్ ఓకే సోలారు రైనీ సీజన్లో కష్టం, అలాగే విండ్ మనకి సమ్మర్ సీజన్లో కష్టం, ఓకేనా. సో అలాంటివన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేయాలన్నా సరే చాలా భారీ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తామన్నమాట. సపోజ్ సోలార్ తీసుకోండి, ఒక 10 మెగావాట్ ప్రొడ్యూస్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 1 ఎకరాలోని మన సోలార్ సెల్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. సో మనకి ఎక్కువ స్పేస్ని ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ అనేవి ఆక్యుపై చేస్తాయి. సో ఈ రెండు కూడా మనకి డిసడ్వాంటేజెస్. రెన్యువల్ రిసోర్సెస్కి వచ్చేటప్పటికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే మనకి దీంట్లో డిసడ్వాంటేజ్ ఉన్నదో ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే మనకి ఇనీషియల్గాను ఫ్యూయల్ కాస్ట్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, మనం సపోజ్ బండిలోని పెట్రోల్ వేయాలనుకోండి, పెట్రోల్ వేయాలంటే ఏం చేయాలి, పెట్రోల్ మన ఇంట్లో ఉండదు కదా, సో పర్చేస్ చేయాలి. సో ఇక్కడ అలా కాదు, సోలార్ ఎనర్జీ అంటే సన్లైట్ అనేది మా ఇంటి మీద పడుతుంది, సో మనకి అది బెనిఫిట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతే, అదొకటి చాలండి. సో రెన్యువల్ రిసోర్స్కి అవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కన్వెన్షనల్ రిసోర్సెస్కి క్రూడ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. ఓన్లీ మనం దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్గాను రెన్యువల్ రిసోర్సెస్ అనేవి తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రెన్యువల్ రిసోర్సెస్, ఓకేనా. అంటే ఈ రెన్యువల్ రిసోర్సెస్కి టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ కింద చెప్పిందే, సో అవే కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సోలార్ ఎనర్జీ. సోలార్ ఇది వచ్చేసి సన్లైట్ని గ్రాస్ప్ చేసి దాని నుంచి మనం ఈ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, ఓకేనా. సో సన్లైట్ని గ్రాస్ప్ చేసి మనం పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఇది మీకు సెకండ్ చాప్టర్, ఓకేనా. ఈ చాప్టర్స్ కూడా చెప్తాను. సో ఇది మీకు సెకండ్ చాప్టర్లో ఉంటుంది, ఇది ఫస్ట్. సో సెకండ్ చాప్టర్లో సోలార్ ఎనర్జీ గురించి చూస్తాం. ఆ సోలార్ ఎనర్జీలోనే ఏం చేస్తారంటే ఫస్ట్ సన్లైట్ని మనం కలెక్ట్ చేయాలి కదా. సో సన్లైట్ కలెక్ట్ చేయడానికి సోలార్ కలెక్టర్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఆ ఏదైతే హీట్ సోర్స్ కలెక్ట్ చేసిందో ఆ హీట్ సోర్స్ని మనం యూస్ చేసుకోవాలి కదా. సో హీట్ సోర్స్ని మనం యూస్ చేసుకోవాలంటే సమ్ ఫ్లూయిడ్ అనేది అవసరం అవుతుంది. సో ఆ ఫ్లూయిడ్కి ఆ హీట్ అనేది ఇచ్చేసి ఆ ఫ్లూయిడ్ని మనం డైరెక్ట్గా మన పవర్ జనరేషన్ కోసం యూస్ చేసుకుంటాం, అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి సోలార్లో ఇంకో టైప్ కూడా ఉంది. డైరెక్ట్గా మనకి ఇప్పుడు సోలార్ సెల్స్ వచ్చినాయి, ఫోటోవాల్టిక్ సెల్స్ అంటారు వాటిని. సో ఫోటోవాల్టిక్ సెల్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ సోలార్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తే ఆ సెమీ కండక్టర్స్ అవన్నీ ఉంటాయి అందులో. సో ఆ ఫోటోవాల్టిక్ సెల్ యూస్ చేసి డైరెక్ట్గా కన్వర్షన్ అనమాట, ఏదైతే సన్లైట్ నుంచి రేడియేషన్ వస్తుందో ఆ రేడియేషన్ కలెక్ట్ చేసుకొని ఆ రేడియేషన్ అవి యూస్ చేసుకొని అవి డైరెక్ట్గా ఎనర్జీ రిసోర్స్ అనేవి ఎనర్జీ పవర్ని అనేది ప్రొడ్యూస్ చేసిస్తాయి అనమాట. అవన్నీ కూడా మనం సోలార్ ఎనర్జీలో తెలుసుకుందాం, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి విండ్ అంటే ఏంటంటే ఈ విండ్ మిల్స్, విండ్ ఎనర్జీ అంటే ఎయిర్ ద్వారా వచ్చే ఎనర్జీ అనమాట, ఓకేనా. సో విండ్ అంటే ఏంటంటే ఎయిర్ అనమాట. సో ఎయిర్ ద్వారా వచ్చే ఎనర్జీ ఇప్పుడు మనకి చాలా ప్రదేశాల్లోని అంటే చాలా ఏరియాస్లోని మనకి రెగ్యులర్గా ఎయిర్ అనేది కంటిన్యూస్గా వీస్తూనే ఉంటుంది. అంటే హిల్ ఏరియాస్, ఓకే, హిల్ ఏరియాస్లోని మనకి ఎయిర్ అనేది కంటిన్యూస్గా వేస్తూనే ఉంటుందన్నమాట. సో అలాంటి ప్లేస్లోని మనం ఒక టర్బైన్ పెట్టామనుకోండి, ఓకేనా. మీకు టర్బైన్ అంటే ఏంటో నేను చెప్తాను. సో ఒక టర్బైన్ అనేది పెట్టామనుకోండి, ఆ టర్బైన్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే సపోజ్ ఏదైతే ఇప్పుడు మన విండ్ ఎనర్జీ అనేది ఎయిర్ అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్లో మనం టర్బైన్ అనేది ప్లేస్ చేసామనుకోండి, ఆ టర్బైన్ అనేది రొటేట్ అయ్యి మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అది మనకి విండ్ ఎనర్జీ. ఇది కూడా పొల్యూషన్ ఫ్రీ, అన్నీ కూడా ఈ రెన్యువల్ రిసోర్సెస్లో అన్నీ కూడా పొల్యూషన్ ఫ్రీయే, కాకపోతే ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి, అది ఒకటే ఇందులో డిసడ్వాంటేజ్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బయోగ్యాస్ ఆర్ బయోమాస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయోమాస్ని మనం ఇప్పుడు కంపోస్ట్ అంటారు కదా, ఏవేవో కంపోస్ట్లు ఉన్నాయి, వర్మీ కంపోస్ట్ అనే అవన్నీ కూడాను. సో ఏదైతే మన వేస్ట్ మెటీరియల్ ఉంటుందో మన నుంచి వచ్చేది, అలాగే కౌస్ నుంచి బఫెలోస్ నుంచి వచ్చేది, నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇంట్లో వాడతాం కదా వెజిటేబుల్స్ అవన్నీ కూడాను. సో వాటన్నింటినీ వచ్చేసి ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో వేసిస్తారు అనమాట. సింపుల్ చెప్తున్నాను, ఇది
బేసిక్స్ మీకు ఒక ఐడియా రావడం కోసం సో పెద్ద గొయ్యిలో వేసి ఆ గొయ్యిలోని ఒక 2-3 రోజులు అది బాగా ఏమంటారు డికంపోజ్ అయిన తర్వాత ఆ డికంపోజ్ నుంచి మనకి ఏమొస్తాయంటే సమ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ గ్యాస్ని మనం ఏమంటాం అంటే బయోగ్యాస్ అంటారు. ఆ లోపల మనం ఏదైతే చెత్త వేసామో ఆ చెత్తని ఏమంటారంటే బయోమాస్ అంటారు. ఆ చెత్తని ఏంటంటే బయటికి తీసి మనం ఇప్పుడు పిడకలు అంటారు కదా, పేడతో చేస్తారు. సో అలా పిడకల రూపంలో చేసుకొని మనం వాడుకోవచ్చు. లేదు అనుకుంటే దాని నుంచి వచ్చే గ్యాస్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా, ఇది బయోమాస్ బయోగ్యాస్ అంటే. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి టైడల్. ఈ టైడల్కి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు సీస్లోని అలలు వస్తాయి కదా నాన్న, సీలోని అలలు వస్తాయి కదా. సో ఆ అలలు యూస్ చేసి కూడా మనం పవర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో మనం టైడల్ ఎనర్జీలో చూస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి జియోథర్మల్. ఓకేనా, ఈ జియోథర్మల్ అంటే ఏంటంటే మీకు ఆస్ట్రేలియాలోని ఎక్కువగాను ఈ జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో జియోథర్మల్ అంటే ఏంటంటే భూమి లోపల నుంచి వేడి నీరు బయటకు వస్తుంది అనమాట. ఓకేనా, భూమి లోపల మనకి వేడి నీరు అనేది బయటకు వస్తుంది. సో ఆ వాటర్ని యూస్ చేసుకొని మనం పవర్ అనేది జనరేట్ చేస్తాం. ఆల్రెడీ అది సమ్ హీట్ అయిన వాటర్ కాబట్టి ఆ వాటర్ని యూస్ చేసుకొని మనం పవర్ ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని మనం జియోథర్మల్ ఎనర్జీ అనేసి అంటారు. ఓకేనా, అంతే. సో ఇవన్నీ కూడాను మనం ఇవేవైతే నేను మొత్తం 5 ఓకే ఈ 5 ఆర్ 6 టైప్స్ నేను డిస్కస్ చేశానో ఇవన్నీ కూడాను రెన్యూవల్ ఎనర్జీ రిసోర్సెస్. మన కన్వెన్షనల్ రిసోర్సెస్లోనికి ఇంకోటి మర్చిపోయాను, హైడ్రో. అంటే మనం వాటర్ని యూజ్ చేసి ఇప్పుడు కడుతున్నారు కదా పోలవరం ప్రాజెక్టు, నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఆటల దగ్గర ఉన్నాయి కదా పవర్ ప్లాంట్స్, అవన్నీ కూడా హైడ్రో పవర్ ప్లాంట్స్ అంటారు. సో అందులో కూడా మనకి పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది కూడా మనకి రెన్యూవల్ రిసోర్సే కదా, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో అదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనం ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో, ఓకేనా, ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అంటే క్రూడ్ ఆయిల్తోని పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నెక్స్ట్ వచ్చేసి కోలు, ఓకేనా, న్యాచురల్ గ్యాస్, ఇవన్నిటితోని ఫాజిల్ ఫ్యూయల్స్, నెక్స్ట్ వీటితోని మనకి ఏవైతే పవర్ ప్లాంట్స్ రన్ అవుతాయో అవి ఎక్కువగా మేజర్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు. ఓకేనా, ఇందులో నుండి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే రెన్యూవల్ రిసోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కన్వెన్షనల్ రిసోర్సెస్లోని మనకి CO, నెక్స్ట్ వచ్చేసి CO2, నెక్స్ట్ వచ్చేసి హైడ్రోకార్బన్స్, ఈ ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆల్రెడీ ఓజోన్ లేయర్ సగం డిప్లీషన్ అయిపోయింది. సో మిగతా రిమైనింగ్ లేయర్నైనా కాపాడుకోవడం కోసం మనం ఏం చేసామంటే రెన్యూవల్ రిసోర్సెస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో మనం ఇక్కడ సపోజ్ ఒక పవర్ ప్లాంట్ని తీసుకున్నట్టయితే సో ఇందులోని మనం ఎలా పవర్ ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. బ్లాక్ డయాగ్రామ్ అనమాట. సో నేను ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇలా అయితే ఉండదు. సో ఫస్ట్ ఏముంటుందంటే బాయిలర్. ఈ బాయిలర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే వాటర్ పంపిస్తామో ఆ వాటర్ని స్టీమ్ కింద మారుస్తుంది. ఓకేనా, సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. ఈ స్టీమ్ని యూస్ చేసి మనం టర్బైన్ని రొటేట్ చేస్తాం. ఈ టర్బైన్ అంటే ఏంటంటే మనకి మీకు హైడ్రోలిక్స్లోని మనకి ఆల్రెడీ హైడ్రోలిక్ టర్బైన్స్ అనేవి చూసాం. సో అలాగే ఇంపల్స్ టర్బైను, ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాన్సిస్ టర్బైను, అవన్నీ కూడా మనకి హైడ్రో ఎలక్ట్రిక్ టర్బైన్స్ అనమాట. ఓకేనా, సో అవన్నీ కూడాను హైడ్రో ఎలక్ట్రిక్ టర్బైన్స్. సేమ్ అలాగే మనకి ఇక్కడ స్టీమ్ టర్బైన్స్ ఉంటాయి సేమ్, కాకపోతే రెక్కలు కొంచెం చిన్నగా ఉంటాయి, వెయిన్స్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి. సో ఆ వెయిన్స్ అనేవి చిన్నగా ఉంటాయి దీనికి. సో ఇక్కడ నుంచి ఏమొస్తుందన్న స్టీమ్ అనేది మనకి టర్బైన్కి వస్తుంది. ఈ టర్బైన్ మీద అక్కడ ఎలాగైతే వాటర్ పడితే రొటేట్ అవుతుందో ఆ స్టీమ్ అనేది ఈ టర్బైన్ మీద పడుతుంది అనమాట. టర్బైన్ మీద పడగానే అదేమవుతుందంటే అలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అది రొటేట్ అయితే ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే ఏదైతే ఈ షాఫ్ట్ టర్బైన్ నుంచి వచ్చిన షాఫ్ట్ జనరేటర్ కనెక్ట్ చేసి ఉంటుంది. మనం జనరేటరు సింపుల్గా ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీని తీసుకొని అంటే రొటేషనల్ పవర్ని తీసుకొని మనకి ఎలక్ట్రిసిటీని అనేది ఇస్తుంది. ఓకేనా, సో జనరేటర్ ఏం చేస్తుంది మెకానికల్ పవర్ని తీసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇస్తుంది. సో ఆ ఎలక్ట్రిసిటీని యూస్ చేసుకొని మన డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది లోడ్ అని అనుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ అని అనుకోవచ్చు. సో ఈ జనరేటర్ ఏదైతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసిందో ఆ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీని మనం యూస్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, సో బాయిలర్ అని చెప్పాను ఫస్ట్ ఐటము. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే నువ్వు వాటర్ పంపిస్తావో ఆ వాటర్ అనేది హీట్ అయింది ఏదైతే వాటర్ ఉన్నదో నెక్స్ట్ ఆ వాటర్ స్టీమ్ కింద మారి టర్బైన్ మీద పడుతుంది అని చెప్పాను. ఇక్కడ మనం ఈ వాటర్ని హీట్ చేసేటప్పుడు మనకి సపోజ్
ఫ్యూయల్ అనేది కోల్ తీసుకున్నాం అనుకోండి, అది కన్వెన్షనల్ పవర్ ప్లాంట్ అవుతుంది. అదే దాన్ని జనరల్గా ఏమంటారంటే థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. ఓకేనా. సో అదే మనం సోలార్ ఎనర్జీ ద్వారా యూస్ చేసి, సోలార్ అంటే సోలార్ నుంచి సన్ నుంచి వచ్చిన హీట్ని యూస్ చేసి ఈ బాయిలర్లో ఉన్న వాటర్ని హీట్ చేసామనుకోండి, దాన్ని మనం సోలార్ ఎనర్జీ అంటాం. ఓకేనా. అలాగే విండ్ దీనికి సంబంధం ఉండదు నాన్న. విండ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. విండ్ ఏంటంటే డైరెక్ట్ టర్బైనే అక్కడ రొటేట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని రొటేట్ చేయడానికి మనకి బాయిలర్లో నుంచి స్టీమ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఓకే స్టీమ్ కానీ లేకపోతే మన వాటర్ కానీ మనం యూజ్ చేయాల్సిన పని లేదు. టర్బైన్ అక్కడ డైరెక్ట్ రొటేట్ అవ్వడం వల్ల ఆ టర్బైన్కి ఒక జనరేటర్ కపుల్ అయి ఉంటుంది. సో ఆ జనరేటర్ అనేది డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీని ఇస్తుంది. అది తీసుకొని మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను థర్డ్ వన్ ఏమని చెప్పాను. సో ఈ బాయిలర్లో ఉన్న వాటరు, ఓకేనా, ఈ బాయిలర్లో ఉన్న వాటరు సో సోలార్ ఎనర్జీ యూస్ చేసి హీట్ చేస్తే అది మనకు సోలార్ ఎనర్జీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి టైడల్, ఓకే, బయోమాస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఇందా చెప్పాను కదా. సో అలా అనమాట. సపోజు ఇక్కడ మనం ఈ బాయిలర్లో వాటర్ కాకుండాను ఇక్కడ డైరెక్ట్గా ఒక రిజర్వాయర్ ఉండి ఆ రిజర్వాయర్లో నేను వాటరు టర్బైన్ మీద పడితే దాన్ని మనం ఏమంటామంటే దాన్ని హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ అంటాం. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాను. సో ఆ ఇమేజ్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా.